జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్తే, నేను మీ వెంకట్. తిపాయపల్లి గ్రామంలో ఈరోజు గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ సీతారాముల వారి దేవాలయ నిర్మాణం కోసం భూమిని కొనుగోలు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ యొక్క భూమి దాదాపుగా 12 గుంటల నుంచి 13 గుంటల అటువంటి గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క స్థలాన్ని గ్రామ ప్రజలందరూ కలిసి కూడా ఇది కొనుగోలు చేయడం జరిగింది. దీనికి ఈరోజు ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి కుందనపల్లి మధుసూదన్ రెడ్డి తన వంతుగా విరాళము 3 లక్షల రూపాయలను విరాళం రూపంలో వారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గట్ల మల్లారెడ్డి కూడా 3 లక్షల రూపాయల విరాళాన్ని కూడా ఇస్తామని కూడా వారు ప్రకటించడం జరిగింది. మరికొంతమంది కూడా పెద్ద ఎత్తున ఆలయ నిర్మాణం కోసం విరాళం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. చాలామంది కూడా ఉత్సాహంగా ఒక భక్తి శ్రద్ధలతోటి కూడా, అంటే గ్రామంలో ఖచ్చితంగా శ్రీ సీతారాముల వారి దేవాలయ నిర్మాణం కోసం మా వంతు పత్రం ఉండాలి, మా సహకారం దాంట్లో మా భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలని పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడానికి కూడా చాలామంది గ్రామంలో ఉన్నటువంటి పూర్వ ప్రముఖులు, గ్రామ పెద్దలంతా కూడా ముందుకు వస్తున్నారు. దీనికి ఈరోజు నిజంగా గ్రామ ప్రజలంతా కలిసి కూడా ఐక్యంగా చాలామంది గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలంతా కలిసి కూడా ఐక్యంగా ఉండి ఈరోజు మాట్లాడి భూమి కొనుగోలు చేయడం చాలా సంతోషకరమైన విషయము. భవిష్యత్తులో కూడా ఆలయ నిర్మాణం కోసం కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ సహకరించాలి. తప్పకుండా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, ప్రముఖులు, వివిధ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో సహకరించాలి. ఖచ్చితంగా బయట గ్రామాల్లో ఉన్నటువంటి, బయట ప్రదేశాల్లో ఉన్నటువంటి కూడా చాలామంది కూడా ఆలయ నిర్మాణం కోసం దాతలు ముందుకు వస్తున్నారు. ఎవరైనా నిజంగా ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతోటి ఖచ్చితంగా, అంటే శ్రీ సీతారాముల వారి ఆలయ నిర్మాణం కోసం దాతలు, ముఖ్యంగా విరాళాలు ఇచ్చేవారు ఆలయ కమిటీని మాత్రం తప్పకుండా సంప్రదించండి. గ్రామంలో నిజంగా వాస్తవంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. గ్రామ ప్రజలంతా కలిసి కూడా ఐక్యంగా ఇలాంటి మంచి కార్యక్రమం, ఇలాంటి మంచి దైవ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయము. గ్రామంలో ఐక్యతను మాత్రం చాటుకోవడం జరిగింది ఈరోజు. నిజంగా భవిష్యత్తులో కూడా అందరూ కలిసి, గ్రామ ప్రజలంతా కలిసి కూడా గ్రామంలోని ఖచ్చితంగా శ్రీ సీతారాముల వారి దేవాలయము పెద్ద ఎత్తున ఆలయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.